హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చక్కెర పొంగల్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి గ్యాస్పై ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ పెసరపప్పు మాడిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి ఈ బియ్యాన్ని కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు దాకా తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అలాగే ఈ రైస్ పొడి పొడిగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్లు వేశాక కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ రైస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం చక్కెర పొంగల్ చేస్తున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు పంచదారని కూడా తీసుకోవాలి. మనకి కావాలంటే పూర్తిగా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ బెల్లంతో చేసుకుంటే కనుక 1/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి వడగట్టుకుని వేసుకోవాలి. ఇలా బెల్లం పాకాన్ని వడకట్టి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ బెల్లం పాకం అంతా కూడా ఈ అన్నానికి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మరొక స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు లేవంటే కనుక ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇవి లైట్గా వేగిన తర్వాత 1/4 కప్పు వరకు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన చక్కెర పొంగల్ కూడా దగ్గర పడింది కదా, ఒకసారి బాగా కలిపి మనం ముందుగా వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే గుడిలో ప్రసాదంలా అదే టేస్ట్ రావాలంటే ఒక చిటికెడు పచ్చికర్పూరాన్ని కూడా వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక చివరిగా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే గుడిలో ప్రసాదంలా చాలా రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.